అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సును హైదరాబాద్ లో ప్రతి జూలై నెలలో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడుల సాధనతో ఒప్పందాలు చేసుకునేందుకే కాకుండా రైజింగ్ తెలంగాణ లక్ష్యాలను ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను ప్రపంచానికి చూపించబోతున్నామని తెలిపారు. ప్రపంచ దేశాలు మెచ్చే నగరాన్ని హైదరాబాద్ సమీపంలో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు మంత్రులతో కలిసి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రైజింగ్ తెలంగాణ లక్ష్యాలను ఆవిష్కరించారు. దావోస్ వేదికపై తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను ప్రదర్శించారు. అదే వేదికపై తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ హబ్, తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030ను ఆవిష్కరించారు. విజన్ డాక్యుమెంట్ ప్రదర్శనలో మంత్రులు శ్రీధర్ బాబు, శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మెట్రో రైలు విస్తరణ, చెరువులు కుంటలు పునరుజ్జీవం వంటి గేమ్ చేంజర్ ప్రాజెక్టులను వివరించారు. కొత్తగా ప్రతిపాదించిన కోర్, ప్యూర్, రేర్ ఆర్థిక వృద్ధి జోన్ల ప్రణాళికలను ప్రస్తావించారు. తెలంగాణకు అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, సాంకేతికత, అనుభవం, నైపుణ్యాల పరంగా గ్లోబల్ కంపెనీల సహకారం స్వీకరిస్తామని అన్నారు. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వేదికపై ప్రస్తావనకు తెచ్చారు. 5,75,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు సాధించేందుకు ఒప్పందాలు చేసుకున్నామని రేవంత్ వివరించారు. పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య నిర్ణయాలకు 1 సంవత్సర కాలం సుదీర్ఘమైన సమయంగా భావిస్తున్నామన్నారు. ప్రతి జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్ లో ఫాలో ఫోరం నిర్వహించాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులకు సూచించారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మూసీ నది పునరుజ్జీవం పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి నైట్ టైం ఎకానమీపై దృష్టి పెడతామని చెప్పారు. దేశంలోని 24 గంటలు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని ప్రకటించారు. ఇందులో 50% కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉంటుందని రేవంత్ రెడ్డి వివరించారు. ప్రముఖ నటుడు చిరంజీవి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గుమగుమల వంటలే వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.